నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. పొద్దున్న 9 గంటల నుంచి నేను ఈ ఏరియాలో తిరుగుతాం. అంటే తాడేపల్లి రూరల్ ఇదంతా కూడా చాలా స్పందన. ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులు ఇవ్వటము. ఇప్పుడు వాళ్ళ ఇండికేషన్ ఏంటంటే జనం రోడ్ల మీదకి వచ్చి మా నవ్వు ముఖాలతో వాళ్ళు చెప్పటం, ఆ రిసీవింగ్ ఉంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోతూ ఉంది. నాకు తెలిసి నేను కూడా కనుక్కుంటూ వస్తూ ఉన్నాను. వీవర్స్ అంతా కూడా మా అమ్మాయి కదా లావణ్య, అందువల్ల అమ్మాయికే ఓటు వేయాలనేది వాళ్ళు ఒక డెసిషన్ వచ్చేసారు. తప్పకుండా వీవర్స్ దాదాపు 90% వీవర్స్ మరి ఓట్లు వేస్తారు. అదేను చాలామంది ఒక మార్పు కనిపిస్తూ ఉంది. మొన్నటిదాకా కొంచెం లోకేష్కి అట్లా ఇట్లా టైట్ ఫైటింగ్ అనేట్టుగా ఉంది. కానీ ఈరోజు చూస్తే అది టర్న్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే మొన్న వెంకటరెడ్డి గారిని ఈ లోకేష్ వర్గం చంపారు. డైరెక్ట్గా వెళ్ళి అతన్ని మోటార్లతో గుద్దించి ఒక ప్రచారంలో ఉన్న మనిషిని అంత దారుణంగా హత్య చేయటం అంటే మనం రాయలసీమ అంటాం కానీ తప్పు. రాయలసీమలోనే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ ఇంత అభివృద్ధి చెందినటువంటి గుంటూరు జిల్లా ఈ మంగళగిరిలో ఈ లోకేష్ అడుగు పెట్టాకే కదా ఈ హింస రాజకీయం అనేది ఈ విధంగా చోటు చేసుకుందా. అందువల్ల ఇలాంటి హత్యా రాజకీయాల్ని, హింసావాదాన్ని ఇలా ప్రేరేపించేటువంటి ఇట్లాంటి వాళ్ళు మనకి క్యాండిడేట్గా కావాలా? రేపు ఇంకెన్ని గొడవలు చేస్తారో వీళ్ళు ఎమ్మెల్యే అయినాక. వీళ్ళు మనల్ని పేదవాళ్ళని పట్టించుకోపోగా ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారో వీళ్ళు. ప్రశాంతంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఫ్యాక్షనిజంగా తయారు చేస్తే ఎలా తట్టుకోవాలనే ఆలోచన ఈరోజు పెద్ద వర్గాల్లో కూడా వచ్చింది ఇక్కడ. అందువల్లనే ఆ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను కూడా ఇదే అడుగుతున్నాను, ఇతని అర్హత ఏంటి అసలు? ఇతనికి ఏమన్నా భాష వచ్చా? ఏమన్నా మాట్లాడగలడా? ఒక సబ్జెక్టు తెలుసా? కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా 3 మంత్రి పదవులు వెలగబెట్టినంత మాత్రాన ఇతను ఎమ్మెల్యే చేసేటువంటి అర్హత ఉందా? పోనీ మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏమి ఈ రాష్ట్రానికి కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఇంతవరకు ఒక్క అభివృద్ధి కూడా వాళ్ళ 5 ఏళ్ల పాలనలో చేయకపోగా మంగళగిరి ల్యాండ్స్ భూములు మొత్తం కూడా కబ్జా చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఇలాంటి ఈ కబ్జా కోర్లకి మేము ఓటు ఎందుకు వేయాలి అనేది ప్రజలు నేను కూడా అదే పిలిపిస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు. ముఖ్యంగా బీసీ వర్గాలు ఎక్కువ, చేనేత కార్మికులు ఎక్కువ. వాళ్ళది ఒక ప్రశాంత జీవితం. అందరి గౌరవాన్ని కాపాడే వస్త్రాలు నేసేటువంటి ఈ వీవర్స్ వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి లావణ్యని ఇచ్చింది. అందువల్ల ఏంటంటే మీ చేనేత కుటుంబాలకు సంబంధించిన అమ్మాయి, మీ అమ్మాయి, మీ కళ్ళ ముందే పుట్టి పెరిగినటువంటి ఆ అమ్మాయికి ఓటేస్తే మీ సమస్యలు ఇంకా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే లోకేష్ ఓటేస్తే అతని డబ్బు చూసి మోసపోకండి. డబ్బుతో ఓట్లు కొంటామనే అహంకారానికి చెక్కు పెట్టాలి. రేపు గెలిచాక అసలు ఇక్కడ కనపడను కూడా కనపడరు. తండ్రి కొడుకులు ఎక్కడో హైదరాబాదో లేకపోతే విదేశాలకు పోతారు. అందువల్ల బోలెడు కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి చుట్టూ కూడా. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కావాలా? లేకపోతే ఎవరైతే ఈ పేద వర్గాలు, బీసీ వర్గాలు, చేనేత వర్గాలకి మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. నేను కుప్పం, తర్వాత హిందూపూర్ ఇవన్నీ తిరుగుతూ వచ్చాను. చాలా మార్పు కనిపిస్తూ ఉంది. కుప్పం కూడా చంద్రబాబు ఓడిపోయేటట్టు ఉన్నాడు. అక్కడ చాలా బాగుంది. అక్కడ కూడా అమ్మాయి, కురబ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గెలుస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ చేనేత కుటుంబానికి చెందినటువంటి లావణ్యకు అత్యధిక శాతం మెజారిటీ ఇచ్చి అందరూ ఓట్లేసి మంచి పరిపాలన తెచ్చుకోండి. రేగి హత్యలు చేసేటువంటి వాళ్ళు కావాలా? లేకపోతే డబ్బు ఉంది కదా అని అహంకారంతో మేము డబ్బుతో ఏదైనా కొంటామని మొన్న వాళ్ళు ఎన్ఆర్ఐ చైర్మన్ ఆయన ఎవరు జయరాము, కోమటి జయరాము ఎంత అహంకారంతో వెధవలంట ఓటర్లంతా. అంటే అంత ఆత్మగౌరవం లేని వాళ్ళ ఓటర్లు. నాకు తెలిసి ఈసారి ఎవరు కూడా వీళ్ళ డబ్బుకు అమ్ముడు పోరనేది మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. వీళ్ళ డబ్బు, వీళ్ళ అహంకారం, వీళ్ళ కులాహంకారము, అదేవిధంగా వీళ్ళ దోపిడీ, వీళ్ళ అవినీతి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒకవైపు. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 ఏళ్లలో ఈ పేద వర్గాల కోసం ఆయన దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు
మరి వెచ్చించి ఈ పేద వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటో, ఎవరి వల్ల వాలంటీర్ వ్యవస్థ మొన్న ఆగిపోయిందో, ఎవరి వల్ల 50-60 మంది వృద్ధులు మరణించారో. ఇలా వ్యవస్థలో ఉండే ఈ పేదవాళ్ళని, ఈ వృద్ధుల్ని, వీళ్ళందరినీ హింస పెట్టేటువంటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ప్రజల్ని చల్లగా కడుపులో పెట్టుకుని ఒక తండ్రిలా కాపాడే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి అమ్మాయే చక్కగా వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి రాజకీయ కుటుంబం, ప్రజలకు ఎంతో, వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యేగా చేసి ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశారు, మంచి పేరుంది. అందువల్ల అందరూ కూడా అమ్మాయికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి. వీళ్ళు ఎందుకంటే ఈ లోకేష్ ఎక్కడ తిరిగినట్టు కూడా కనపట్టల్లా, ఎందుకంటే ఆయనకు ఎవరూ తెలియదు, ఏ వీధో ఏంటో కూడా తెలియదు. అందువల్ల డబ్బులు పెట్టి ఏదన్నా వెహికల్స్ మనుషులను తిప్పుతూ ఉండొచ్చు, అంత మాత్రం చేత ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవటం వేసుకోమనండి లెక్కలు. రేపు ఎన్నిక తర్వాత కదా తెలిసేది. మళ్ళీ తట్టాబుట్ట సర్దుకొని శుభ్రంగా పోతాడు. దయచేసి లోకేష్ లాంటి ఒక దుర్మార్గుడికి, లోకేష్ లాంటి ఒక అవినీతి పరుడికి, లోకేష్ లాంటి ఒక అజ్ఞానికి, లోకేష్ లాంటి ఒక అహంకారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా ఓటు వేయకూడదని చెప్పి నేను సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అందరు కూడా చుక్కల భూములతో సహా విడిపించి వాళ్ళకు అందించారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని భూములన్నిటినీ కూడా సర్వే చేయించి ఎంతోమందికి ఇచ్చారు. వీళ్ళు ఉన్నప్పుడు గ్రీన్ జోన్లో పెట్టినటువంటి పక్కనే తాడేపల్లి వెనుకుండే గ్రామాల ప్రజలందరికీ కూడా మళ్ళీ అది తీసేసి ఆ గ్రీన్ జోన్ తీసి మళ్ళీ యథావిధిగా అమ్ముకోవడానికి రైతులకు అవకాశం కల్పించారు. అలాగే దాదాపు ఎన్నో 100 ఎకరాలు కొని పేద వర్గాలకు ఇళ్ళు ఇస్తూ ఉన్నారు, గవర్నమెంటే కొని. ఇలా అందరికీ అన్నం పెట్టే అన్నదాత జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకుంటారా? ఎవరైనా నమ్ముతారా? ఇది ఎక్కడైనా అసలు ఇది నమ్మేదేనా? ఆ యాక్ట్ ఎవరిది? అది బీజేపీది కదా, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చింది. నేను సుజనా చౌదరి, అదేవిధంగా పురంధరేశ్వరి, మరి సీఎం రమేష్ ముగ్గురు కూడా ఆ ల్యాండ్ యాక్ట్ని సపోర్ట్ చేశారు కదా. అంటే బీజేపీ మిత్రపక్షమైన చంద్రబాబు ఏమో ఒక అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు, అదే బీజేపీ అది కరెక్టు అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. దాన్నైనా సరే ప్రజలు గమనించరా? అందువల్ల నిన్న ఈసీ కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఇలా ఈ చంద్రబాబు అంటేనే ఒక అబద్ధం, చంద్రబాబు అంటేనే ఒక దుర్మార్గం, చంద్రబాబు అంటేనే ఒక అవినీతి, చంద్రబాబు అంటేనే ఒక నీచత్వం. నీచత్వానికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు. గెలవటానికి అడ్డదారులు ఎన్నున్నాయో అన్నీ చూస్తాడు. అలాంటి వాడిని ప్రజలు ఎవరు నమ్మట్లేదు గనక, ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నా ప్రజలు నమ్మటం లేదు గనక ఇప్పుడు ఇంకొకటి పట్టుకొని వచ్చాడు. నిజానికి ఇది బీజేపీని అడగమను, ఈ యాక్ట్ గురించి బీజేపీ ఎందుకు పెట్టిందో వాళ్ళని అడగమని. మరి మీ మిత్రపక్షమే కదా ఈరోజు. అయ్యి ఉండవు మళ్ళా కేవలం జగన్మోహన్ రెడ్డి అట్లాంటివి చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఇలా నీచంగా ఈ పిచ్చి అబద్ధాలు, వాడికి అసలే మైండ్ పోయింది నాకు తెలిసి చంద్రబాబుకి. అందుకే మన పార్టీ వైకాపా పార్టీకి ఓటేయమని చెప్తా ఉన్నాడు మొన్న. అది మంచిది ఆ ప్రచారం, మనకి ఇప్పుడు ఏదో స్టార్ క్యాంపెయినర్గా పనికి వస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి విషయాలు మాత్రం ఈ ల్యాండ్ యాక్ట్కి సంబంధించిన విషయాలు పచ్చి అబద్ధం. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా విదేశాల్లో కూడా ఏ రైతు భూమిని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. అందులో ఇంకా విడిపించి ఎస్ఐన్ ల్యాండ్స్ అన్నీ కూడా అమరావతిలో విడిపించి వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి అంటే ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు అనేది ప్రజలందరూ గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాను. అలైన్మెంట్కి సంబంధించినటువంటిది ఇదేది నారాయణ, తర్వాత లోకేష్, హెరిటేజ్కి సంబంధించిన ల్యాండ్స్, లింగమనేని రమేష్ భూములు, వీళ్ళందరూ దొంగలు. ఆ కేసు పెద్ద కేసు ఉంది సరే, ఎలక్షన్స్ రావటంలో తాత్కాలికంగా ఆగింది. అది లోకేష్ నిజంగా అరెస్ట్ చేయాల్సినటువంటి కేసు. అదే కాదు, ఫైబర్ గ్రిడ్ కేసులో మెయిన్ దొంగ లోకేషే కదా. అందువల్ల వీళ్ళు డబ్బులు విచ్చలవిడిగా సంపాదించి దాంతో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుదారి పట్టించి బయటపడతా ఉంటారు. కానీ ఇది తాత్కాలికమే. ఈ ఎలక్షన్ల తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైలుకు పోయేది మాత్రం వాస్తవం. అది మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.